నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ తాత మళ్ళీ మైక్ పట్టుకున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తన పాత ఇష్టమైన పాటను అందుకున్నారు. అదేనండి 2020 ఎన్నికల్లో ఎవరో తన విజయాన్ని దొంగిలించారనే పాత కథ. ఈసారి ఆ కథకు కొత్తగా చైనా మసాలా దట్టించారు. చైనా దేశం అమెరికాకు చెందిన 22 కోట్ల మంది ఓటర్ల సమాచారాన్ని దొంగిలించిందని, ఇది చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా దోపిడని గట్టిగా ప్రకటించారు. అంతేకాకుండా ఇంకా చాలా అరిచారు. ఆ వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ట్రంప్ చేసిన ఈ ఆరోపణలతో వైట్ హౌస్ ఒక పెద్ద వెబ్సైట్ని ప్రారంభించింది. అందులో కొన్ని పాత రహస్య పత్రాలను ఉంచారు. ఆ పత్రాల నిండా నల్లటి గీతలతో సగం విషయాలు దాచేశారు. ఆ పత్రాల ప్రకారం చైనా కమ్యూనిస్ట్ పార్టీ 2018 నుండే ట్రంప్ తాతను ఓడించడానికి, ఆయనను పదవి నుండి దించేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించిందట. అమెరికా నిఘా సంస్థలైన CIA, NSA వాళ్ళు ఈ సమాచారాన్ని తన మొదటి పదవీ కాలంలో దాచిపెట్టారని, ఆ సమాచారం తన వరకు రాకుండా డీప్ స్టేట్ అధికారులు అడ్డుకున్నారని ఆయన కొత్త విమర్శలు గుప్పించారు. అంతేకాదు అమెరికా విలేకరులకు చైనా ప్రభుత్వం భారీగా డబ్బులిచ్చి తనపై చెడు వార్తలు రాయించిందని కూడా ఆయన ఆరోపించారు. ఈ దేశంలో ఓటర్ల జాబితాలో చనిపోయిన వాళ్ళు, పౌరసత్వం లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారని, ఎన్నికల వ్యవస్థ చాలా బలహీనంగా మారిందని వాపోయారు. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటనే సేవ్ అమెరికా చట్టం పాస్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు పౌరసత్వ నిరూపణ చూపించేలా నియమాలు తేవాలని డిమాండ్ చేశారు. సైబర్ భద్రతా లోపాలు చాలా ఘోరంగా ఉన్నాయని, దీనిపై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తదుపరి ప్రత్యేకంగా వివరణ ఇస్తారని సెలవిచ్చారు. ఈ 25 నిమిషాల ప్రసంగంపై విపక్షాలు, నిపుణులు గట్టిగానే నవ్వుకుంటున్నారు. డెమోక్రాట్ నాయకురాలు కమలా హారిస్ స్పందిస్తూ ట్రంప్ తాత మళ్లీ అబద్ధాలు, ఊహాజనిత కథలతో ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. నవంబర్లో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండానే ఇంట్లోనే కూర్చోబెట్టడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న ధరలు, ఇరాన్ యుద్ధం లాంటి అసలు సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ చైనా కథను తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. నిపుణులు సైతం ఓటర్ల సమాచారం అనేది అమెరికాలో కంపెనీలు, రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి కొనుక్కునే బహిరంగ సమాచారమేనని, దీనికోసం చైనా సపరేట్గా హ్యాక్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 2020 ఎన్నికల్లో ఎలాంటి మోసం జరగలేదని అమెరికా నిఘా సంస్థలు ముందే స్పష్టం చేసినా, రాబోయే మధ్యంతర ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవడానికి ట్రంప్ తాత ఈ చైనా బాంబును పేల్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈసారి కూడా తాను ఆ తెల్లింట్లోనే ఉండాలని గట్టిగా పట్టుబడుతున్నాడు మన ట్రంప్ తాత. మనలా జరుగుతుందో లేదో కాలమే చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.